ఈ దురలవాట్లు ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి. వాస్తు మన చుట్టూ ఆవరించి ఉన్న శక్తి క్షేత్రాల సమాచారాన్ని అందిస్తుంది. వాస్తు నియమాలకు అనుగుణంగా మన అలవాట్లు, జీవన విధానం ఉన్నప్పుడు జీవితంలో సంపదకు కొదవ ఉండదని వాస్తు చెబుతోంది. అది జీవితం ప్రశాంతంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది. పురాతన భారతీయ ఆర్కిటెక్చర్గా మనం వాస్తును పరిగణించవచ్చు. మన నివాస స్థలాలు మన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వివరించే శాస్త్ర పరిజ్ఞానం. కొన్ని అలవాట్లు ఎలా మన జీవితంలో ఆర్థిక పరిపుష్టి మీద ప్రభావం చూపుతాయనే విషయంలో వాస్తు సూచనలు ఎలా ఉంటాయో చూద్దాం. మనం తెలిసి తెలియక చేసే కొన్ని పనులు మన జీవితంలో ఆర్థిక అంశాల మీద ప్రభావం చూపుతాయట. అనవసరపు షాపింగ్. చాలా మంది చవకగా వస్తున్నాయనో లేక ఆకర్షణీయంగా ఉన్నాయనో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు, ముఖ్యంగా వస్త్రాలు కొంటుంటారు. ఈ బలహీనత మనల్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. డబ్బు వృధా అవుతుంది కూడా. ఇలాంటి బలహీనత మన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. నైరుతిని నిర్లక్ష్యం చేయడం. వాస్తు ప్రకారం నైరుతి దిక్కు సంపదకు, స్థిరత్వానికి ప్రతీక. ఇంటిలోని ఈ భాగంలో చెత్త చేరడం, నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఖర్చులు కూడా పెరిగిపోతాయి. వంటిల్లు వాస్తు ప్రకారం లేకపోతే, వాస్తును అనుసరించి వంటింటి నిర్మాణం జరగకపోతే ఆర్థిక విషయాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. లేదా ఆర్థిక పరమైన దస్తావేజులు ఆగ్నేయంలో భద్రపరచడం వల్ల కూడా ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. చెత్త చేరడం. ఇంట్లో లేదా పనిచేసే చోట, వ్యాపారం జరిగే చోట చెత్త, పనికి రాని వస్తువులు చేరడం వల్ల ఆ ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసారానికి ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే ఇంట్లో అయినా వ్యాపార స్థలాల్లో అయినా సరే ఎప్పటికప్పుడు పనికిరాని వస్తువులను తొలగిస్తూ ఉండాలి. ఇలా చెత్తలేని ప్రదేశాలు సంపదను, ప్రశాంతతను ఆకర్షిస్తాయి. ఈశాన్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాస్తు ప్రకారం ఈశాన్యం పవిత్రమైన భాగం. ఇల్లైనా, వ్యాపార స్థలం, కార్యాలయం ఇలా ఏ స్థలంలో అయినా సరే ఈశాన్యం చాలా ముఖ్యమైన భాగం. ఈ దిక్కున తప్పకుండా పూజ జరిగేట్టు చూసుకుంటే మంచిది. ఈ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. ఈ భాగంలో చెత్తగా ఉండడం, శుభ్రంగా లేకపోవడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపదకు ఆటంకాలు ఎదురవుతాయి. త్వరగా నెగటివిటీ చేరుతుంది. నీటి వృధా. వాస్తును నియమాల ప్రకారం నీటి కుళాయిల్లో లీకేజీలు ఉండడం, నీటి పైపుల్లో లీకేజీలు ఉండడం డబ్బు వృధాకు సంకేతాలుగా చెప్పుకోవాలి. ఇవి మాత్రమే కాదు, విరిగిపోయిన కిటికీలు, అద్దాలు కూడా ఇలాంటి సంకేతాలనే ఇస్తాయి. కనుక ఇంట్లో ఇలాంటి స్థితి లేకుండా జాగ్రత్త పడాలి. మిత్రులారా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.